కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మాయమైన పులుల కోసం అటవీశాఖ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. మొత్తం 220 మంది అటవీశాఖ సిబ్బంది అధికారులు 17 బృందాలుగా ఏర్పడి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే టెరిటోరియల్ ఫైట్లో K-15 విషప్రయోగంతో S-9 పులులు మరణించాయి. మరో 4 పులుల జాడ 4 రోజులుగా తెలియటం లేదు. ఈ ఘటనలకు సంబంధించి అటవీశాఖ అధికారులు 6 అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మాయమైన పులుల కోసం అటవీశాఖ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. మొత్తం 220 మంది అటవీశాఖ సిబ్బంది అధికారులు 17 బృందాలుగా ఏర్పడి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే టెరిటోరియల్ ఫ్లైట్లోకి K-15 అలాగే విషప్రయోగంతో S-9 పులులు మరణించాయి. మరో 4 పులుల జాడ 4 రోజులుగా తెలియడం లేదు. ఈ ఘటనకు సంబంధించి అటవీశాఖ అధికారులు 6 అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మాయమైన పులుల కోసం అటవీశాఖ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. మొత్తం 220 మంది అటవీశాఖ సిబ్బంది అధికారులు 17 బృందాలుగా ఏర్పడి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే టెరిటోరియల్ ఫైట్లో K-15 విషప్రయోగంతో S-9 పులులు మరణించాయి. మరో 4 పులుల జాడ 4 రోజులుగా తెలియటం లేదు. ఈ ఘటనలకు సంబంధించి అటవీశాఖ అధికారులు 6 అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్, అసలు దరిగాం అడవుల్లో అసలు ఏం జరుగుతోంది? పులుల మాయంపై కూంబింగ్ ఎంతవరకు వచ్చింది? గుడ్ ఈవినింగ్ సతీష్. ఏదైతే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దరిగాం అడవుల్లో ఇప్పటికే టెరిటోరియం ఫైట్ లో K-15 అలాగే విష ప్రయోగంలో S-9 పులులు ఆతంకంగా మిగతా ఏదైతే మిస్సింగ్ అయినటువంటి 6 పులుల కోసం అయితే గత 4 రోజులుగా ఇటు అటవీ శాఖ అధికారులు అయితే సెర్చింగ్ ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్నారు. దాదాపుగా ఇటు కొమరం భీం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అంటేనే అడవుల జిల్లా. ఈ అడవుల జిల్లాలో మరి ఇటు భారత ప్రాణహిత నదులు అయితే ఉన్నాయి. ఇటు అవతల పక్క ఇటు ఏదైతే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఉండడంతో ఇటు తాడోబా తిప్పేశ్వరం ఇంద్రావతి మన పులుల సంరక్షణ కేంద్రాల నుంచి అయితే ఇక్కడికి పులులు అయితే వలస వస్తూ ఉంటాయి. దాదాపుగా ఈ కాగజ్నగర్ క్యారిడార్ లో ఇప్పటికే సుమారుగా 10 పులులు ఉన్నట్టుగానైతే ఇటు మనకు అటవీ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఏదైతే ఈ 2 పులుల హతంతో ఇటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కొంతమేర అయితే అలజడి అయితే చెలరేగింది. దాదాపుగా అసలు ఈ మిస్సింగ్ అయినటువంటి 4 పులుల జాడనైతే ఇప్పటికైతే తెలియరాలేదు. దాదాపుగా మిస్సింగ్ అయినటువంటి 4 పులులను సెర్చింగ్ ఆపరేషన్ లో ఇటు అటవీ శాఖ అధికారులు ఇప్పటికే 220 మంది పాల్గొనగా పూర్తిగా 17 బృందాలుగా ఏర్పాటైతే ఇటు కూంబింగ్ ను గత 4 రోజుల నుంచి అయితే నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఇటు ఇప్పటికే ఇటు కాకినాడ లో 2 పుల్ల మృతిపై అయితే ఇటు ఉన్నతాధికారులు అయితే ఇటు అధికారులపై అయితే సీరియస్ గా ఉన్నట్టుగానైతే మనకు తెలుస్తోంది. ఏదైతే విషప్రాయంలో S-9 పులు మృతి చెందిన ఘటనకు సంబంధించి అయితే ఇటు మన వాంకిడి మండలం రెంగపేటకు చెందినటువంటి 6 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని అయితే ఇప్పటికైతే ఇటు అటవీ శాఖ అధికారులు అయితే విచారణ చేపట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గత కొద్ది కాలంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 3 నెలల నుంచి కూడా అడపదడపగా అయితే పులులు నిత్యం ఏదో ఒక చోటనైతే కనిపిస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఈ ఎనిమల్ ఏదైతే పులులను కాపాడుకోవడానికి దాదాపుగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 200 మందికి పైచులకు అయితే టైగర్ ట్రాకర్స్ అయితే వీళ్ళు నియమించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ప్రధానంగా ఈ టైగర్ ట్రాకర్స్ కావచ్చు లేదానికంటే డివిజన్ కి సంబంధించిన అధికారులు
ఖచ్చితంగా ఈ అడవిలోకి ఎక్కడి నుంచి పులులు వస్తున్నాయి, వాటిపైన నిఘా కొరవడంతో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయనేసి ఇటు జంతు ప్రేమికులు అయితే ఇటు ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే 2 పులులు హతమయ్యాయి, 4 పులుల జాడ తెలియలేదు. ఖచ్చితంగా వాటి జాడ తెలియాలి, ఖచ్చితంగా తెలిసేంత తెలియాలి. అంతేకాకుండా ఏదైతే ఈ విషప్రయోగం చేసినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై పీడీ యాక్టులు పెట్టడంతో పాటు ఏదైతే అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగింది కాబట్టి అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలనేసి అయితే ఇటు జంతు ప్రేమికులు అయితే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో కూడా ఇదే ప్రాంతంలో కూడా దాదాపుగా 2 పులులు అయితే ఇటు వేటగాళ్ళు అమర్చినటువంటి ఉచ్చుకు బలైన పరిస్థితులు ఉండగా ఓవైపు అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఇవన్నీ జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు మేల్కొని పులిని కాపాడాలనేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఇప్పటికే 4 రోజులు గడిచింది, 4 రోజులైనా 4 పులుల జాడ మాత్రం ఇప్పటికైతే తెలియరాలేదు. అసలు ఆ పులులు అసలు ఉన్నాయా లేదనుకుంటే ఏదైతే విషప్రయోగం చేసినటువంటి ఎద్దు మాంసాన్ని భుజించిన అనంతరం ఒకవేళ మిగిలిన 4 పులులు కూడా ఎద్దు మాంసాన్ని కనుక భుజిస్తే ఎక్కడైనా విషప్రయోగంతో ఏమన్నా ఇబ్బంది జరిగిందా లేదనుకుంటే ఇంకెక్కడికైనా తమ రూటును మార్చుకొని వెళ్ళాయా అనే కోణంలో కూడా ఇటు అటవీ శాఖ అధికారులు అయితే ఇప్పటికి కూడా చర్చింగ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.